హైదరాబాదీలకి ఊరట. దాదాపు 100 ఏళ్ల తర్వాత భాగ్యనగరంలో మరో రైల్వే టెర్మినల్ సిద్ధమైంది. 90% పనులు పూర్తి కావడంతో ఓపెనింగ్కి రెడీ అవుతున్నారు అధికారులు. పూర్తిగా ఎయిర్పోర్ట్ లుక్తో ప్రయాణికులకి అందుబాటులోకి రాబోతున్న చెర్లపల్లి రైల్వే టెర్మినల్ పై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. 100 ఏళ్లుగా హైదరాబాద్ నగర ప్రజల ప్రయాణ అవసరాలు తీర్చుతున్న సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లు ప్రయాణికుల రద్దీని తట్టుకోలేకపోతున్నాయి. ఈ 3 స్టేషన్ల నుండి రోజూ దాదాపు 250కి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు రైల్వే శాఖ చెర్లపల్లి టెర్మినల్ను డెవలప్ చేస్తోంది. కొత్తగా నిర్మించే స్టేషన్ బిల్డింగ్ను అత్యంత ఆధునికంగానే కాదు, అందమైన ముఖద్వారంతో నిర్మించారు. స్టేషన్ బిల్డింగ్లో విశాలమైన కాన్కోర్స్ ప్రాంతాలు, స్టేషన్ ముఖద్వారానికి అత్యాధునిక లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. పూర్తిగా ఎయిర్పోర్ట్ లుక్తో అతి త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది కొత్త టెర్మినల్. అత్యాధునిక హంగులతో ఎయిర్పోర్ట్ తరహా నిర్మాణంతో అందుబాటులోకి రాబోతోంది చెర్లపల్లి టెర్మినల్. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి ఈ 3 టెర్మినల్ పైన ఒత్తిడి తగ్గుతుందనేది రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. మరి ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి? అసలు చెర్లపల్లి టెర్మినల్ నిర్మాణం ఎంతవరకు ఉంది? ఎప్పటి నుంచి అందుబాటులోకి రాబోతుంది? చెర్లపల్లి రైల్వే టెర్మినల్ను భారీ వ్యయంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆధునీకరించారు. ఇందులో పలు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రయాణికులకు వసతులు కల్పించారు. స్టేషన్ గ్రౌండ్ ఫ్లోర్లో 6 టికెట్ బుకింగ్ కౌంటర్లు, 3 పురుషుల వెయిటింగ్ హాల్స్, ఎగ్జిక్యూటివ్ లాంజ్, మొదటి అంతస్తులో కెఫ్టేరియా, రెస్టారెంట్, స్త్రీ పురుషులకు రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్నటువంటి చెర్లపల్లి టెర్మినల్ బుకింగ్ కౌంటర్స్ కావచ్చు, పార్కింగ్ సదుపాయాలు ఎలా అయినా చూద్దాం. ప్రస్తుతం బుకింగ్ కౌంటర్స్ దగ్గర ఉన్నాను. 6 కౌంటర్స్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వే స్టేషన్కి వచ్చినటువంటి ప్రతి ప్రయాణికుడు టికెట్ తీసుకోవడానికి 6 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఒకటి దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేకంగా ఒక కౌంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా 6 బుకింగ్ కౌంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రయాణికులు రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత పార్కింగ్ ఫెసిలిటీ అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు నాంపల్లి కావచ్చు, అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, కాచిగూడ కావచ్చు, ప్రయాణికుల పార్కింగ్ సంబంధించి చాలా ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నిర్మిస్తున్నటువంటి టెర్మినల్కి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు, ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విధంగా లోపలికి ఎంటర్ అయినటువంటి ప్రయాణికులు తమ వెహికల్స్ సంబంధించి ప్రస్తుతం అటు అధికారులు ఇన్స్పెక్ట్ చేస్తున్నారు వర్క్ సంబంధించి. అటువైపు ఆ 2 వీలర్స్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ ప్రైవేటు వెహికల్స్ అంటే సొంత వాహనాల్లో వచ్చిన వాళ్ళు అక్కడ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళి తమ కావాల్సిన వాళ్ళని సెండ్ ఆఫ్ ఇచ్చేసి వస్తుంటారు. కానీ ఆటో కావచ్చు, అదేవిధంగా బస్సు ఏదైతే ఓలా, ఊబర్ లాంటి క్యాబ్ సర్వీస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటువైపు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రెండవ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వైపు ఉన్నటువంటి ఇదంతా ఈ ప్లేస్ అంతా కూడా యూజ్ చేసుకోవడానికి ఏర్పాటు చేశాము అని చెప్పేసి అధికారులు చెప్తారు. ఈ చెర్లపల్లి టెర్మినల్లో పార్కింగ్ సదుపాయం కావచ్చు, బుకింగ్ కౌంటర్ని ఎక్కడా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ ఫెసిలిటీస్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా 2 కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు 12 మీటర్ల వెడల్పుతో ఒకటి, మరొకటి 6 మీటర్ల వెడల్పుతో ప్లాట్ఫామ్స్ మధ్య కదలికను సులభతరం చేయడానికి అనువుగా రూపొందించారు. మొత్తం 9 ప్లాట్ఫామ్స్ లో ఎస్కలేటర్స్, లిఫ్ట్లు ఉన్నాయి. ఇందులో 7 లిఫ్ట్లు, 6 ఎస్కలేటర్లు ప్రయాణికుల కోసం నిర్మించారు. ప్రస్తుతం మనం ఇది చూస్తున్నాం. ఎదురుగా ఇదంతా కూడా అత్యాధునిక సదుపాయాలతో కూడినటువంటి ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్. ప్రస్తుతం ఇది 12 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి ఫుట్ఓవర్ బ్రిడ్జ్. దాదాపుగా ప్రస్తుతం మనం చూస్తున్నాం చివరి వరకు కూడా 9 ప్లాట్ఫామ్స్తో కూడుకున్నటువంటి రైల్వే ప్లాట్ఫామ్ కూడా రైల్వే స్టేషన్ అందుబాటులోకి రాబోతుంది. ప్రస్తుతం ఇప్పటికే 2 లైన్లు, 2 ప్లాట్ఫామ్స్ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఆ చివరిలో కనిపిస్తున్నటువంటి మరొక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూడా దీంతో పాటుగా నిర్మాణం అవుతుంది. పూర్తి స్థాయిలో ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే సిటీ శివారు కావచ్చు, అదేవిధంగా జిల్లాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిటీ నడిబొద్దులోకి రాకుండా కూడా ఈ స్టేషన్ ఉపయోగపడుతుందనేది రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఒకసారి మనం చూడొచ్చు, ప్రతి దగ్గర కూడా లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, స్టెప్స్తో కూడుకున్నటువంటి ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చాలా వరకు 1 లక్ష వరకు కూడా రద్దీ ఉండొచ్చు అనేది రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. దాని తగ్గట్టుగానే
పూర్తిగా అధునాతన టెక్నాలజీలతో దీన్ని నిర్మిస్తున్నారు. ఇది చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి వస్తే దాదాపుగా 25 జతల ట్రైన్స్ అంటే రాకపోకలకు కుదిరేటువంటి విధంగా ఇక్కడ నిలుపుదలకు కావచ్చు, ఇక్కడ నుంచి ప్రారంభించేందుకు కూడా రైల్వే అధికారులు రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిటీకి తూర్పున ఉండే ప్రయాణికులకు సేవలు అందించేందుకు కూడా స్టేషన్ ని రైల్వే టెర్మినల్ స్టేషన్ గా అభివృద్ధి చేశారు. ఇక్కడ నుండి వివిధ జిల్లాలకు రైళ్లు ప్రయాణించనున్నాయి. ఇక్కడ రైల్వే పిట్ లైన్ ను కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 9 ప్లాట్ఫామ్స్తో అందుబాటులోకి వస్తున్నటువంటి చర్లపల్లి టెర్మినల్ ఒకసారి వైడ్ వ్యూ మనం గమనించవచ్చు. ఇక్కడ నుంచి ప్రతి లైన్ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపుగా 8 ప్లాట్ఫామ్స్ పూర్తిగా జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళే విధంగా ఉంటే, ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ లైన్ ఏవైతే ఉందో పూర్తిగా రైళ్ల మెయింటెనెన్స్, అదేవిధంగా రైళ్ల వాషింగ్ కోసం ఉపయోగపడేటువంటి పిట్ లైన్లుగా రైల్వే అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ప్రతి రైలు, ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి రైలు 25 జతల రైళ్లలో ప్రతి రైలు ఇక్కడ వాషింగ్కి మెయింటెనెన్స్ కోసం ఉపయోగపడే విధంగా ఇక్కడ సపరేట్ పిట్ లైన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ లైన్ ఇవన్నిటికీ నిర్మాణం కోసం దాదాపుగా 430 కోట్ల రూపాయలని దక్షిణ మధ్య రైల్వే వెచ్చిస్తుంది. దాదాపుగా మరొక 30 to 40 డేస్ లోపల ఈ టెర్మినల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. దాదాపుగా 1,00,000 మంది ప్రయాణికుల వరకు కూడా ఈ రైళ్ల మార్గాన్ని యూజ్ చేసుకుంటారనేది ఒక అంచనా అయితే వేస్తుంది. సో చూడాలి ఎంత త్వరగా అయితే అందుబాటులోకి తీసుకోవడానికి పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి. సో రైల్వే అధికారులు ఎంత త్వరగా అందుబాటులోకి తీసుకొస్తారో మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికి చర్లపల్లి రైల్వే టెర్మినల్ అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో మిగిలిన స్టేషన్లకి ధీటుగా చర్లపల్లి రూపుదిద్దుకుంది.